ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం కూడా రౌడీ రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? ఎవరున్నారు అన్నమాట, ఆపోజిట్ వాళ్ళు అంటారు. ఎవరు అంటారు అనమాట. అంటే మనకు నచ్చిన వాళ్ళు మనకి ఎవరైనా నచ్చలేదంటే వాళ్ళ గురించి ఆటోమేటిక్గా కొన్ని బ్యాడ్ వర్డ్స్ చెప్తాం, అలానే నెగిటివ్గా చెప్తాం. అలానే టీడీపీ వాళ్ళు చెప్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఏ ఎవరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు ఎవరు అలా చెప్పరు అనమాట. అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి అలా కలిసి రావడం వల్ల మరి జగన్ పరిస్థితి ఏమైతుండొచ్చు? ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు 150 వచ్చి ఒకవేళ మేబీ తగ్గితే ఒక 20-30 సీట్లు తగ్గితే 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫామ్ గా అధికారాన్ని ఫామ్ చేస్తారు. పక్క షర్మిల గారు వ్యతిరేకత చూపిస్తున్నారు కదా, దాని వల్ల మరి వైసీపీ ఓట్లు ఏమైనా చీల్తాయి అనుకోవచ్చు? షర్మిల కన్నా తర్వాత ఇంకొకళ్ళు వచ్చినా కానీ సునీత అక్క వచ్చినా కానీ జరిగేది ఏంటంటే వీళ్ళంతా ఒక టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ నచ్చడం వల్లే షర్మిల ఒక పార్టీ వైపుకి వెళ్తారు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు చేయరు. దానివల్ల ఒక నష్టం కూడా ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం లాంటి వాళ్ళు, దాంట్లోంచి ఒక జగ్గు నీళ్ళు తీస్తే ఏమైనా సముద్రానికి నష్టం ఉంటుందా? ఏమి ఉండదు అనమాట. సో దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అధికారాన్ని ఫామ్ చేస్తారు. షర్మిలకు కూడా ఏమి నష్టం ఏం చేశారు. ఇప్పుడు మరి సాక్షిలో అది మొత్తం కూడా జగన్ అయితే వచ్చేసుకున్నాడు, మరి నాకు కూడా వాటా ఉంది అని అంటుంది కదా షర్మిల. పర్సనల్స్ అవన్నీ ఒకవేళ ఉంటే ఉండొచ్చు, దాని గురించి నాకు అవగాహన లేదు. ఒకవేళ అవగాహన ఉంటే మాట్లాడాలి. ఇవన్నీ పర్సనల్స్ అన్న జిల్లాల మధ్య గురించి రాజకీయం చేయటం అది పద్ధతి కాదు. మాకు తెలియదు. చూద్దాం. సో ఇప్పుడు నిన్న సిద్ధం అనే ఒక సభ అయితే జరిగింది కదా, దాని వల్ల మరి 2 సభలు జరిగాయి. ఏలూరు సభ ఒకటి, తర్వాత భీమిలి సభ, 2 సభ. దెందులూరు, ఏలూరు దెందులూరు, భీమిలి జరిగింది. దాని మీద కామెంట్స్ ఏంటంటారా? ఆబ్వియస్లీ మీకు అర్థమవుతుందిగా జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఎంత, క్రేజ్ ఎలా ఉందో. ఆటోమేటిక్గా అభిమానం కొద్ది ఎవరైనా వస్తారు. అవన్నీ ఆపోజిట్ వాళ్ళు చెప్పేది అనమాట. ఆటోమేటిక్గా ఏదైనా కానీ మనకు నచ్చిన వాళ్ళు మన గురించి నెగిటివ్గా చెప్తారు. మనం దాన్ని ట్రీట్ చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. చాలా ధైర్యంగా చాలా ధీమాగా చెప్తున్నారు కదా, వై నాట్ 175 అని. మరి 175కి 175 వచ్చే అవకాశం ఉందా జగన్ గారికి? యాక్చువల్లీ 2 మ్యాచ్లు, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఖచ్చితంగా ఎవరైనా గెలవాలని ఆడతాము. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్తాము. కొన్ని కారణాల వల్ల ఓడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది, పెద్ద టీమిండియా అయినా కానీ. అట్లాగా వై నాట్ 175 అని మనం కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళాలి. ఏదన్నా మిస్టేక్ జరిగితే ఒక 20-30 తేడా డౌన్ అవుతాయి. అలానే అది అన్ని మనం చెప్పలేము కానీ 120-130 తోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఫామ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.